పెట్టరా మామా, అరే సీట్ బెల్ట్ పెట్టరా మామా, హెల్మెట్ పెట్టరా మామా, అరే సీట్ బెల్ట్ పెట్టరా మామా. పడగెత్తిన పాములాగా రోడ్డు మీద పుసలు కొడుతూ రైరైమెంట్ దూసుకుంటూ బండి మీద వెళ్తావు, వేగంగా వెళ్ళకురా మామా, నీకు 100 లైఫ్ ఉందిరా మామా, వేగంగా వెళ్ళకురా మామా, నీకు 100 లైఫ్ ఉందిరా మామా. అరే హెల్మెట్, అరే హెల్మెట్. ఆర్సురెడ్డి గుర్రంలా రోడ్డు మీద రంకెలేస్తూ కంట్రోల్ లేకుండా కారు మీద వెళ్తావు, కంట్రోల్గా వెళ్ళరా మామా, మంచి కాలం ఎంత ముందుందిరా మామా, కంట్రోల్కి వెళ్ళిరా మామా, మంచి కాలం ఎంత ముందుందిరా మామా. అరే హెల్మెట్, అరే హెల్మెట్. థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతూ ట్రిపుల్ రైడ్ చేస్తావు, పోలీసులు కంటపడక తప్పించుకుపోతావు, ట్రిపుల్ రైడ్ చెయ్యకురా మామా, తీర లోకానికి పోతావురా మామా, ట్రిపుల్ రైడ్ చెయ్యకురా మామా, తీర లోకానికి పోతావురా మామా మామా మామా. హ్యాండ్ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ ను మాట్లాడుతూ అవతలోటి ప్రాణాలను అంతమొందిస్తావు, సెల్ ఫోన్ మాట్లాడకు మామా, సిగ్నల్ లేకుండా పోతావురా మామా, సెల్ ఫోన్ మాట్లాడకు మామా, సిగ్నల్ లేకుండా పోతావురా మామా. అరే హెల్మెట్, అరే హెల్మెట్. మానవత్వం లేకుండా మందు ఫుల్లుగా కొట్టి మత్తులో డ్రైవ్ చేస్తూ మరణంలో పడతావు, మందు తాగి నడపకురా మామా, మన కుటుంబం మనకి ఉంది మామా, మందు తాగి నడపకురా మామా, మన కుటుంబం మనకి ఉంది మామా. అరే హెల్మెట్, అరే హెల్మెట్. డ్రైవర్ అంటే దైవంతో సమానంగా ఫీల్ అవుతూ నీ మీదే నమ్మకంతో నీ వెనకే కూర్చుంటారు, నమ్మకం పోగొట్టకు మామా, జరభద్రంగా నడుపురా మామా, నమ్మకం పోగొట్టకు మామా, జరభద్రంగా నడుపురా మామా మామా మామా. హెల్మెట్ పెట్టరా మామా, అరే సీట్ బెల్ట్ పెట్టరా మామా, అరే హెల్మెట్ పెట్టరా మామా, అరే సీట్ బెల్ట్ పెట్టరా మామా మామా మామా. పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా, ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా, మన కోసమే తనలో తను రగిలే రవి తపనంత, కనుమూసిన తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడో ఇప్పుడో కననే కలను అంటుందా, ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా, బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా, పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా, ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. తోడ్పడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ భక్తోత్సవం సార్ ఎస్ఐ గారికి, అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మన చిన్నబాబు సార్ గారికి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రమ్ రిటైర్మెంట్ స్కూల్. సో ఈరోజు అంటే మనకందరికీ తెలుసు, నిన్నే మనకందరికీ ఒక మెసేజ్ కూడా వచ్చిందండి, కూడా మన కోసమే, మన లైఫ్ ని సేవ్ చేయడం కోసమే. సో లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ అదర్స్. ఫస్ట్ మన లైఫ్ తర్వాత ఏదైనా కూడా, సో దాన్ని మనం సేవ్ చేసుకోవడం కోసం ఇవన్నీ కార్యక్రమాలు చేయడం, అలాగే అందరికీ మన పిల్లల చేత చెప్పిస్తే అయినా కనీసం మనలో అవేర్నెస్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు గీతాంజలి స్కూల్ ఒక అడుగు ముందుకు వేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. సో బ్లెస్ అవర్ చిల్డ్రన్, అందరూ కూడా మీరందరూ కూడా పిల్లల్ని బ్లెస్ చేయండి. అలాగే కనీసం ఈ రోజు నుంచైనా మనం హెల్మెట్స్ని
ధరించి వాహనాల్ని డ్రైవ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే మన కోసం మన ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటుంది, అలాగే మన పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు, అలాగే మన సిబ్లింగ్స్ ఉంటారు. సో వీళ్ళందరినీ మనం కాపాడాల్సిన బాధ్యత మనకుంది. మీ సపోర్ట్ అవుతుంది కాబట్టి మీరు బాగుంటేనే మీ పిల్లలు మీ ఫ్యామిలీ అంతా బాగుంటారనే ఉద్దేశంతో ఈ బృహత్తరమైన కార్యక్రమం మన గీతాంజలి స్కూల్ ద్వారా పిల్లలకి ద్వారా మీకు చెప్పించి పిల్లలైనా చెప్తే మీరు వింటారని నమ్మకంతో ప్రతి ఒక్కరూ మన మండలంలో రామచంద్రాపురం మండలంలో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ తప్పకుండా ధరించాలి. 1000 చంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గీతాంజలి పబ్లిక్ స్కూల్ వారి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలందరూ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషం. వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఎందుకంటే మనిషికి సంబంధించిన మెయిన్ అవయవం వచ్చేసి మెదడే. దానికోసమే ఈ హెల్మెట్ అనేది తప్పనిసరి. జీవితంలో అత్యంత ప్రధానమైనది విలువైనది ప్రాణం. ప్రాణానికి వెలకట్టలేం, అత్యంత ఖరీదైనది. ఒకసారి పోతే ఏమైనా తెచ్చుకోవచ్చు, ఎంత సంపద అయినా తెచ్చుకోవచ్చు మనం. కానీ పోయిన ప్రాణాన్ని మాత్రం భగవంతుడు కూడా తిరిగి మనకు ఇవ్వడు. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.